say, word. దేవుని ఘనమైన నామానికి నా కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చేరి వచ్చిన మీ అందరికి కూడా క్రీస్తు ప్రభువు వారి దివ్యనామములో నా శుభాభివందనములు. మరి ఈరోజు మరొక అంశాన్ని మన యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు మరి చెప్పుటకు సిద్ధపడి ఉన్నటువంటి నాకు దేవుడు తన జ్ఞానాన్ని దయచేయాలని, ఆయన జ్ఞానాన్ని అర్థం చేసుకునేటువంటి సామర్థ్యాన్ని వినిచిన వారికి కూడా దేవుడు దయచేయాలని ఈ యొక్క ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. ఈరోజు మరి ప్రారంభించబోతున్నటువంటి అంశం ఏంటంటే, ఈరోజు దైవ జ్ఞానము ఈ లోకములో ఉన్నటువంటి మనుషులకు ఎందుకు అర్థము కావడం లేదు, దేవుని జ్ఞానము మనుషులకు ఎందుకు వెర్రితనముగా కనిపిస్తుంది, మనుషుల యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకుని దైవ జ్ఞానాన్ని ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు అన్నటువంటి అంశం మీద మరి కొన్ని మాటలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. విషయం ఏంటంటే, లోకంలో మరి జ్ఞానం అనేది అనేక విధాలుగా ఉంది. మరి ఏ జ్ఞానమైనా కూడా మనకు అర్థం కావాలంటే ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి కొంత సాధన అనేది అవసరం. అవునా? ఏ జ్ఞానమైనా కూడా మనకి అర్థం కావాలంటే ఆ జ్ఞాన సాధన అనేది చేసినప్పుడే దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనుషులకు అర్థమవుతాయి. మరి లోకంలో ఉన్నటువంటి జ్ఞానానికే సాధన అవసరమైనప్పుడు దేవునికి సంబంధించినటువంటి జ్ఞానము మనుషులకు అర్థం అవ్వాలంటే, దేవుని జ్ఞాన ప్రకారము జ్ఞాన అన్ని అనుసరించి మనుషులు నడుచుకునే వాళ్ళ అంటే మరి మనిషికి కూడా కొంత సాధన అవసరమై ఉన్నది. ఇటువంటి సాధనకు సంబంధించినటువంటి జ్ఞాన అభ్యాసానికి సంబంధించినటువంటి అంశాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. ప్రసంగి గ్రంథంలో చూసినట్లయితే ఒక మాట ద్వారా మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 24వ వచనం చూస్తే, సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడెవడు, వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసం చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకున్నటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెరితనం అనియు గ్రహించుటకు రూఢి చేసుకుని నా మనసు నిలిపితనే. ఇక్కడ జ్ఞాన సాధన అనేది చేయుటకు జ్ఞానం అనేది ఎలా ఉందంటే, అది బహుదూరముగాను లోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడేవాడు. అంటే మనుషులు ఈరోజు ఇన్స్టెంట్గా ఆలోచించడం మొదలుపెట్టారు. మానవ సమాజం ఈరోజు దేనినైనా కూడా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే పొందుకునేటువంటి జ్ఞానాన్ని ఆశిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మానవ సమాజం ఎటువంటి జ్ఞానంలో ఉందంటే, ఏఐ టెక్నాలజీతో జ్ఞాన విస్తరణతో ఈరోజు ప్రపంచం ముందుకు పరుగులు తీస్తున్నటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. కానీ మన చేతిలో పరిశుద్ధ గ్రంథం మాత్రమే ఉంది. మరి ఈరోజు మనుషులకు ఉన్నటువంటి లోక జ్ఞానముతో ఈ పరిశుద్ధ జ్ఞానము, పరిశుద్ధ గ్రంథం యొక్క జ్ఞానము, పరిశుద్ధ దేవుని గురించినటువంటి జ్ఞానము పోటీ పడుతుందా అనేటువంటి ఆలోచన చాలా మందిలో ఉంది. మనము మన పిల్లలకి జ్ఞానాన్ని బోధించేదని బైబిల్ చేతికిస్తే, ఈ లోక జ్ఞానస్తులు, ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానులు గనులు అంటున్నారు, ఇంకా ఎక్కడున్నారు మీరు, మీ పిల్లలకి ఇంకా బైబిల్ చదివేస్తున్నారు, ప్రపంచం రోబోటిక్లోకి వెళ్ళిపోయింది, రోబోటిక్ నాలెడ్జ్తో పరుగులు తీస్తుంది. మరి అటువంటి జ్ఞానము విస్తరించిన ఈ రోజుల్లో ఏంటయా మీరు మరి బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని పిల్లలకు నేర్పిస్తున్నారు, వాళ్ళని పనికిమాలిన వాళ్ళుగా చేస్తారేమో అనేటువంటి ఆలోచన ఈరోజు తల్లిదండ్రులలో ఉంది, లోకంలో ఉన్నటువంటి గనులైన వారిలో కూడా ఉంది. అటువంటి ఆలోచనల అన్నిటి మధ్యలో ఒక క్రైస్తవుడు మాత్రం జ్ఞాన అభ్యాసన కొరకు బైబిల్ జ్ఞానాన్నే
బైబిల్నే ఆధారం చేసుకోవడం జరిగింది. ఎందుకయ్యా అంటే దేవుని జ్ఞానము ఈ లోక జ్ఞానానికి వెరితనంగా కనిపిస్తుంది. ఈ లోక జ్ఞానముతో ఒక మనుషుడి యొక్క ఆత్మను రక్షించలేము. ఈ లోకములో ఎందరో గనులు ఉండొచ్చు, ఎందరో మేధావులు ఉండొచ్చు, కానీ ఎందరో వైద్యులు కూడా ఉండొచ్చు. కానీ వారి యొక్క జ్ఞానముతో కానీ వారి యొక్క చదువులతో వారి యొక్క వృత్తి విద్యలతో కానీ ఏ మనిషిని పాపము నుండి విమోచించేటువంటి సామర్థ్యం ఏ మనిషికి కూడా ఈ భూమి మీద లేదు. మరి అటువంటి జ్ఞానాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో నిక్షిప్తంగా రాసి ఉంచి ఉన్నాడు. అటువంటి జ్ఞానాన్ని బోధించేదానికి సర్వమానవాళికి జ్ఞానముగా యేసుక్రీస్తు ప్రభువారే ఈ భూమి మీదకి వస్తాడని లేఖనాలు ముందుగానే చెప్పి ఉన్నాయి. ఆయన మనందరికీ జ్ఞానమును విమోచనయు మరి పరిశుద్ధతను అయి ఉన్నాడు అని మనం అతిశయించేటువంటి ఒక గడియ వచ్చేసింది. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు రూపంలో ఈ జ్ఞానం భూమి మీదకి వచ్చేసింది. ఈ జ్ఞానాన్ని అభ్యసించేదానికి మనుషులకు ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. ఈరోజు ఈ జ్ఞానాన్ని అభ్యసించుటకు మరి మనిషి ఒక సిద్ధపాటులోకి రావాలంటే ఆ జ్ఞాన అభ్యాసనకు కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. అవేంటంటే ప్రసంగి గ్రంథకర్త ఆ విషయాన్ని రాస్తూ ఆ ఆటంకాలను జ్ఞాన అభ్యాసనకు చేయవలసినటువంటి కార్యానికి ఆటంకాలుగా ఉన్నటువంటి ఏంటంటే చూసినట్లయితే భక్తిహీనత, బుద్ధిహీనత, వెరితనం అనేటువంటివి అడ్డం వస్తున్నాయి. ఇవి మనుషునిలో ఉండి మనుషుల స్వభావాలను ప్రేరేపిస్తూ దైవ జ్ఞానానికి ఆటంకాలుగా ఉన్నవి. వీటికంటే ముఖ్యంగా ఈ జ్ఞానం ఎక్కడ ఉండి దైవ జ్ఞానాన్ని ఆటంకపరుస్తుందంటే మరి రెండు విషయాలు గమనిస్తాం. దేవుని జ్ఞానానికి ఆటంకాలుగా ఉన్నవి ఈ లోకంలో లోక జ్ఞానం ఒకటి. మరి దేవుని జ్ఞానాన్ని అభ్యాసం చేయకుండా మనిషిని ఆటంకపరుస్తుంది ఈ లోక జ్ఞానాన్ని. అంటే ఈ లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకున్న మనుషుల యొక్క స్వభావాలు, వారి యొక్క వ్యక్తిత్వాలు దేవుని జ్ఞానానికి ఆటంకాలుగా మారాయి. ఒక మనిషి అభ్యసించేదానికి అవి ఆటంకాలు అవుతున్నాయని చెప్పడం జరుగుతుంది. అది ఎలా చెప్పగలమయ్యి అంటే ఈ లోక జ్ఞానము దేవుని జ్ఞానానికి ఏ విధంగా ఆటంకంగా మారిందని చూస్తే దేవుని జ్ఞానము యథార్థమైనది. మరి లోకంలో ఏముందంటే నటన ఉంది. లోక జ్ఞానంలో ఏముందంటే నటనతో సాగుతున్నటువంటి జ్ఞానము. ఆ జ్ఞానాన్ని మనుషుడేమనుకుంటున్నాడంటే ఇది శాశ్వతమైంది అనుకుంటున్నాడు. కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:31 ఈ విధంగా రాయబడి ఉంది, ఈ లోక జ్ఞానము గతించును, దాని నటన గతించును. ఈ లోకము దాని నటనయు గతించును. అంటే లోకంలో ఏముందంటే నటన ఉంది. మరి ఈ లోక జ్ఞానంలో నటన ఉంది. మరి లోక జ్ఞానంలో ఏముందంటే దురాశ ఉంది. దురాశను ఆధారం చేసుకొని మనము మరి దేవుని జ్ఞానాన్ని మనం పొందుకోలేము. ఆశ ఉండాలి. ఆ ఆశ ఎటువంటి ఆశ అయి ఉండాలంటే చూసినట్లయితే కీర్తనల గ్రంథము 119వ కీర్తనలోకి మనం వెళ్ళి ఒక మాటను చూద్దాం. 119వ కీర్తన 70 81వ వచనం చూస్తే 119వ కీర్తన 81వ వచనంలో నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. అంటే లోకములో దురాశ ఉంది. దేవుని జ్ఞానం నీకేమి నేర్పిస్తుంది? దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకునే విధంగా దేవుని జ్ఞానం నేర్పిస్తుంది. కాబట్టి దురాశకు దేవుని జ్ఞానం అందదు. ఆశపడాలి. ఆశ నీ జీవితము ఈ భూమి మీద సౌఖ్యంగా బ్రతికేదానికి ఎటువంటి సౌకర్యాలు అవసరమో వాటికి ఆశపడాలి, అంతవరకే ఆశపడాలి.
ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందనేటువంటి ఆలోచన నీకు వచ్చినప్పుడు మొట్టమొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలనేటువంటి ఆలోచన నీకు వస్తే ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించుకోవాలో ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఈ లోకంలో దురాశ ఉంది. ఆ యొక్క దురాశ లోక జ్ఞానానికి లింక్ అవుతుంది. మరి ఈ లోక జ్ఞానంలో ఇంకా ఏముందంటే లోక జ్ఞానము దేవునితో వైరము. యాకోబు పత్రికలో ఆయన 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, విచారులైనటువంటి ఈ తరము వారులారా, ఈ లోక జ్ఞానము దేవునితో వైరమని మీరు ఎరుగురా అంటున్నాడు. అంటే ఈ లోక జ్ఞానం వైరంతో కూడుకున్నది. ఈ లోక జ్ఞానము విరోధ భావాలతో కూడుకున్నది. కాబట్టి దేవుని జ్ఞానానికి సూట్ అవ్వదు. అటువంటి జ్ఞానంతో మరి దేవుని జ్ఞానాన్ని అభ్యాసం చేయాలంటే వైర స్వభావం కలిగిన, వైరము, కక్షలు, ఇటువంటి స్వభావాలు కలిగిన వారు దేవుని జ్ఞానాన్ని అభ్యసించేదానికి అవకాశం లేదు. ఇది కూడా ఆటంకమే. మరి ఈ లోక జ్ఞానంలో ఏముందని చూస్తే మాలిన్యం ఉంది. అందుకే యాకోబు రాసిన పత్రికలోనే ఈ విధంగా అక్కడ ఒక మాట రాయబడింది. 2వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము మనం గమనించినట్లయితే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము. ఏం చెప్పబడింది ఇక్కడ? ఈ లోకంలో ఏముందంట? ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకున్నటే. అంటే దైవభక్తిని మనం ఈ లోకంలో కొనసాగించాలంటే, దైవ జ్ఞానాన్ని మనం అభ్యసించాలంటే ఈ లోకంలో ఏముందంట? మాలిన్యం. ఇది ప్రతి ఒక్కరికి అంటుతుంది అనమాట. ఈ మాలిన్యము ఏం చేస్తుందంటే మరి ప్రతి ఒక్కరికి అంటుకుంటూ ఉంటుంది అనమాట. కాబట్టి ప్రియులారా, మనము ఈ లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకుని దైవ జ్ఞానాన్ని అభ్యసించేదానికి ఏ ఒక్క విషయం కూడా మనకు సహకరించదు. కాబట్టి 5వదిగా చూస్తే ఈ లోకంలో ఒక మర్యాద ఉంది. ఏముంది అంటే ఈ లోక జ్ఞానం దేన్ని ఆధారం చేసుకుందంటే ఈ లోక మర్యాద అంటున్నారు. ఈ యుగ సంబంధమైన ఈ ప్రపంచ ధర్మం అని చెప్పబడింది. అందుకే మనకి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో కానీ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో కానీ ఈ జ్ఞానాన్ని ఈ లోక మర్యాదగా, మీరు ఇక మీదట ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని జ్ఞానము, దేవుని చిత్తం ఏంటో, ఉత్తమమైనది, అనుకూలమైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది అటువంటి దేవుని జ్ఞానము, దేవుని చిత్తం ఏంటో, సంపూర్ణమైనటువంటి ఆయన చిత్తాన్ని వెదకమంటున్నాడు. ఈ విధంగా వెతుకుట ద్వారా, పరిశీలనగా తెలుసుకున్నట ద్వారా, మీ మనస్సు మారి నూతన మగుట ద్వారా మీరు రూపాంతరం చెందుతారు. దేని ద్వారా రూపాంతరం చెందుతారంటే దేవుని జ్ఞానం ద్వారానే రూపాంతరం చెందుతారు. కానీ ఈ లోక మర్యాద చొప్పున మనం నడుచుకున్నట ద్వారా, ఈ ప్రపంచ ధర్మం అనుసరించి నడుచుకున్నట ద్వారా మనము రూపాంతరం చెందమంటున్నాం. కాబట్టి ఈ లోక జ్ఞానంలో ఏముందంటే ఈ యొక్క లోక మర్యాద ఉంది, ప్రపంచ ధర్మం ఉంది. ఈ ధర్మముతో మనము దైవ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేము అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ లోక మర్యాదలో ఏమున్నాయంటే పారంపర ఆచారాలు ఉన్నాయి. నీవు దైవ జ్ఞానానికి ఆటంకంగా ఉండేటువంటివి ఏంటంటే పారంపర ఆచారాలు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు వారిని అణువున ఆటంకపరిచింది ఏంటంటే యూదుల్లో ఉన్నటువంటి, ఇజ్రాయెల్ జనాంగంలో ఉన్నటువంటి ఆ పారంపర ఆచారాలు. మనకి బాగా తెలిసిన అంశం ఏంటంటే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 9వ వచనంలో చూస్తే, ఆయన శిష్యులు ఆయన భోజనానికి చేతులు కడుక్కోకుండా కూర్చున్నప్పుడు ఆ సందర్భంలో వాళ్ళు అంటున్నారు, నీ శిష్యులు భోజనానికి చేతులు కడుక్కొని రారా, స్నానం చేయరా, మీరు బట్టలు మార్చుకోరా అన్నట్లుగా ఈ లోక మర్యాద చొప్పున వాళ్ళని ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు ఒక మాటను. ఆ మాటను మనం ఒకసారి గమనించినట్లయితే ప్రియులారా, మనకి చాలా చక్కని విషయం అర్థమవుతుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం చూస్తే చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడింది 6వ వచనంలో, మీరు మీ పారంపర ఆచారము నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకం చేయుచున్నారు. ఎవరైతే ఈ లోక మర్యాద చొప్పున అనుసరించుకుంటూ ఈ లోకములో ఉన్నటువంటి పారంపర ఆచారాలను
పాటిస్తూ దేవుని జ్ఞానాన్ని నిరర్ధకం చేస్తున్నారో వారిని యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని పిలుస్తున్నాడు అంటే, వేషధారులారా. ఏమంటున్నారు? వేషధారులారా అని సంబోధిస్తూ అక్కడ మాట్లాడిన మాటలు చూస్తే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. అంటే ఈ లోక మర్యాద చొప్పున వాటిని అనుసరించి ఉన్నటువంటి పారంపర ఆచారాలు దేవుని ఆరాధించేదని పనికిరావు. అవి దేవునికి హృదయాన్ని దగ్గర చేయలేవు. అవి దేవునికి దూరస్తులుగానే ఉంచేదానికి మనిషిని ప్రేరేపిస్తుంది ఈ యొక్క లోక మర్యాద, ఈ ప్రపంచ ధర్మము అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ లోకంలో పారంపర ఆచారాలతో పాటు ఏమున్నాయంటే మూలపాఠాలు ఉన్నాయి. ఈ మూలపాఠాలు ఎత్తుకొని వచ్చి మరి కొంతమంది స్నేహితులు, తన స్నేహితులైనటువంటి యోబు గారి స్నేహితులు యోబు గారి దగ్గరికి వచ్చి ఆయన ప్రశ్నించడం ప్రారంభించారు. మీ తండ్రులు, మా తాతల నుంచి మేము జ్ఞానవంతులమే, నీకు ఇట్టి జ్ఞానం తెలియదు అని ఆయన ప్రశ్నించినప్పుడు యోబు గారు ఏమని ప్రశ్నిస్తున్నాడో తన స్నేహితులను చూస్తే, అంటే ఈ లోక జ్ఞానాన్ని యోబు గారు ఛాలెంజ్ చేస్తున్నారు. తన స్నేహితులను పనికిమాలను వైద్యులు అంటున్నారు. ఆ జ్ఞానాన్ని ప్రశ్నిస్తూ ఇక్కడ యోబు గారి మాటల్లో చూసినట్లయితే యోబు గ్రంథం 12వ అధ్యాయంలో మరి ఒక మాట రాయబడి ఉంది. 3వ వచనంలో చూసినట్లయితే, యోబు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, ఆయనను మీకున్నట్టు నాకు వివేచన శక్తి కలిగి ఉన్నది. తన స్నేహితులతో యోబు గారు మాట్లాడుతూ, మీకున్నట్టే నాకు కూడా వివేచన శక్తి కలిగి ఉన్నదే అని అంటూ, నేను మీకంటే తక్కువ జ్ఞానము గలవాడను కాను. ఎందుకంటే ఈయన యోబు గారు దైవ జ్ఞానాన్ని అనుసరిస్తున్నాడు. యోబు గారు స్నేహితులు మరి వంశపారంపరమైనటువంటి జ్ఞానాన్ని మరి మూలపాఠాలను అనుసరిస్తూ యోబు గారిని ప్రశ్నించటం, యోబు గారి భక్తిని శంకించటం, దూషించటం చేస్తున్నారు అన్నమాట. వాళ్ళని ఆయన అంటున్నాడు, నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడను కాను, మీరు చెప్పిన వాటిని ఎరగని వాడు ఎవడు? మీరు చెప్తున్నారే ఈ జ్ఞానాన్ని, ఈ లోకంలో తెలియని వాళ్ళు ఎవరు అని అంటూ ఈయన ఈ లోకానికి తెలియని జ్ఞానాన్ని ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. అదేంటో తెలుసా? దేవునికి మొరబెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైనా నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను. చూడండి, ఈ లోక జ్ఞానానికి అందని జ్ఞానం యోబు గారి దగ్గర ఉంది. అదేంటో తెలుసా? దేవునికి మొరబెట్టి దేవుని దగ్గర నుంచి ప్రత్యుత్తరం పొందేటువంటి జ్ఞాన సాధన ఆయన దగ్గర ఉంది. అటువంటి జ్ఞానము కలిగిన నేను జ్ఞానం లేని వీరి చేత నేను ఏంటి ఈరోజు చెప్పించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి యోబు గారి ప్రశ్నలో మనము ఈ లోక జ్ఞానాన్ని ఆయన ఎంతగా అంచనా వేశాడో చూడండి. వాళ్ళ దగ్గర మూలపాఠాలు ఉన్నాయి. ఆ మూలపాఠాలు పనికిరావు దేవునికి ప్రార్థన చేసేదానికి. ఆ మూలపాఠాలతో దేవునికి ప్రార్థన చేసి నువ్వు ప్రత్యుత్తరం పొందలేవని చెప్పేశాడు ఆయన. మరి ఇంకా చూసినట్లయితే మరి లోకంలో ఏముందంటే, ఈ లోక జ్ఞానము, లోక మర్యాదలో యుగ సంబంధమైనటువంటి ఈ ప్రపంచ ధర్మంలో ఏముందంటే మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానం ఉంది. ఈ మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానముతో మనము దేవుని జ్ఞానాన్ని సాధన చేయలేము అనేటువంటి విషయం ఇక్కడ రాయడం జరుగుతుంది. అదే విషయాన్ని కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో 8వ వచనం నుండి మనం చూసినట్లయితే అక్కడ రాయబడినాయి ఈ మాటలన్నీ. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో. కాబట్టి లోకములో ఉన్నటువంటి మోసకరమైన నిరర్ధకమైన అర్థం లేనటువంటి మోసం చేసేటువంటి ఈ యొక్క తత్వజ్ఞానము, మనుషుల్లో తత్వజ్ఞానాలు చాలా ఉన్నాయి. మనిషి చనిపోయిన తర్వాత ఈ భూమి మీద మరి ఇక్కడే చనిపోకముందే నరకాన్ని అనుభవిస్తాడు. ఆత్మ పవిత్రంగా వెళ్ళిపోతుంది. మనం చేసిన పాపాలకి ఈ శరీరంలోని పాపాలు అనుభవిస్తామనేటువంటి చెప్పేటువంటి జ్ఞానం చాలా ఉంది. కానీ దైవ జ్ఞానం అది కాదు. నీవు చేసే పాపానికి నీ ఆత్మతో 2 విషయాలు వెళ్తాయి. అది ఒకటి మంచి కార్యాలు, మరి చెడు కార్యాలు, మేలు కీడులు వెళ్తాయి. అక్కడ దేవుని ఎదుట అవి నిలబెడతాయి నిన్ను తీర్పులో. నీవు జీవ పునరుద్ధానమా మరణ పునరుద్ధానమా అని తేల్చేది అవే అని ఆయన దైవ జ్ఞానం చెప్తుంది. చూడండి, ఇది నిరర్ధకమైనటువంటి జ్ఞానం లోకంలో ఆధారం చేసుకుంది. ఇంకా ఇవంతా సర్వమానవాళ్ళు ఆచరించేటువంటి ఈ లోక మర్యాదలో ఉన్నటువంటి వంశపారంపర ఆచారాలు, మూలపాఠాలు, తత్వజ్ఞానాలు ఇవన్నీ ఉన్నా
ఆ రోజు ఇజ్రాయెల్ జనాంగం అనేది భూమి మీద ఉంది. వీళ్ళేం ఆచరిస్తున్నారంటే అన్నపానాలు, నియమాలు. ఇదిగో ఈ పండగ రోజు ఈ నియమం చేయాలా, ఈ పండగకి ఇది తినాలా, అది తినాలా అనేటువంటి నియమాలు కూడా ఆ రోజు లోకంలో ఉన్నాయి. ఇవి కూడా దైవ జ్ఞానానికి మరి జ్ఞానానుసారమైనది కాదు. ఇది చూడండి, పండగలు, అమావాస్యలు, విశ్రాంతి దినములు, ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ జనాంగారు ఆచరించారు. వీటన్నిటిని అనుసరించి వారు దైవ జ్ఞానాన్ని పొందుకోలేకపోయారు. వారి సొంత నీతిని స్థాపించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇజ్రాయెల్ జనాంగానికి. కాబట్టి ప్రియులారా, ఇటువంటి లోకపరమైనటువంటి జ్ఞానముతో ప్రపంచంలో ఉన్నటువంటి మానవులు దైవ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేకపోయారు. దేవోక్తి కలిగినటువంటి ఇశ్రాయేలీలు కూడా దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోలేక కేవలం అన్నపానాలు, నియమాలు, పండగలు, అమావాస్యలు, విశ్రాంతి దినాల్లోనే ఆగిపోయి దేవుని జ్ఞానాన్ని అందుకోలేకపోయారు, అభ్యాసం చేయలేకపోయారు అనేటువంటి మాట. మరి ఇంకొక కేటగిరీ ఉంది. వారెవరంటే అతి వినయాసక్తులు. అంటే అతి వినయం, అతి వినయము, అతి ఆసక్తితో ఉండేటువంటి వారు కూడా ఉన్నారు. వీరు కూడా దైవ జ్ఞానాన్ని అభ్యసించలేరు. కొందరు ఉంటారు హైపర్ యాక్టివ్ ఉంటారు అన్నమాట. వాక్యం చెప్తా ఉంటే అర్థమైపోయినట్లే ఉంటుంది. వాక్యానికి విపరీతమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తూ ఉంటారు. హల్లెలూయా అంటారు, ఆమేన్ అంటారు, కేకలేస్తుంటారు. కానీ వాక్యం ఎంతో కూడా చెవుల నుంచి హృదయంలోకి వెళ్ళదు. వాక్యోపదేశకుడు చెప్పేటువంటి వాక్యాన్ని వింటా ఉంటారు, వినే కొద్ది కేకలేస్తారు, అరుపులు, అతి వినయం. ఇది హృదయంలోకి వెళ్ళేటువంటి ఆసక్తి కాదు. ఆసక్తి వేరు, ఆశ ఉండాలి, ఆశతో పాటు ఆసక్తి ఉండాలి. ఆ ఆసక్తి నేను ఎక్కడికి నడిపించాలంటే బైబిల్ గ్రంథాన్ని ధ్యానించి ఆ ధ్యానంలో నుంచి దైవ వాక్యాల నుంచి జ్ఞానాన్ని అభ్యసనం చేసేదిలా ఉండాలి. కాబట్టి అతి వినయాసక్తులు కూడా దైవ జ్ఞానాన్ని పొందలేరు, అభ్యసించేదానికి అది కూడా ఆటంకమే. ఇంకా దేవదూత ఆరాధన కూడా ఉందంట. ఈ విషయాలన్నీ కూడా మన కొలసీలకు రాసిన పత్రిక 2:16 అది 18 ఉన్నాయి. మరి దేవదూత ఆరాధన ఉంది. దర్శనాలు, కళలు, కల్పిత కథలు చెప్పుకునేటువంటి జ్ఞానం కూడా ఈ లోకంలో ఉందమ్మా. ఏమున్నాయి? నాకు రాత్రి కళ వచ్చింది, రాత్రి నాకు ఒక దర్శనం వచ్చింది, నాకు ఒక అయ్యగారు ఇది చెప్పారు, ఆ అయ్యగారు చెప్పిన దానికి నేను ఇంకొక కల్పిత కథ, వాక్యానికి ఇంకొకటి మసాలా యాడ్ చేసేది. ఇటువంటి జ్ఞానంతో దైవ జ్ఞానాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు ఈ లోకంలో. కాబట్టి ఇది కూడా దేవుని జ్ఞానాన్ని అభ్యసించేదానికి ఆటంకమే. ఇదంతా కూడా లోక జ్ఞానంలో ఉన్నటువంటి లిస్టు నేను చదువుతుంది. మరి ఇంకా ఏముందంటే శరీర సంబంధమైనటువంటి మనసు కలిగిన వారు కూడా దేవుని జ్ఞానాన్ని అభ్యసించలేరు. శరీర సంబంధమైన మనసు, ఆత్మ సంబంధమైనటువంటి మనసు రెండు ఉన్నాయి. శరీర సంబంధమైనటువంటి మనసు కలిగిన వారు ఆత్మ సంబంధమైన విషయాలను అంత త్వరగా క్యాచ్ చేయలేరు, గ్యాదర్ చేసుకోలేరు, వాటిని అర్థం చేసుకొని అనుసరించేటువంటి విధానంలోకి వెళ్ళలేరు, సఫలమైనటువంటి పరిస్థితులకు వెళ్ళరు. మరి వారు వెళ్ళేదానికి అవకాశం లేదు, మరి ఫలించలేరు. మరి అటువంటి శరీర సంబంధమైన మనస్సు ఏం చేస్తుంటదంటే ఊరికి ఉలికి పడటం, చిన్న చిన్న విషయాలకి. అంటే శరీర సంబంధమైన ప్రతి సాధనకైతే ప్రయారిటీ ఇస్తారు, కానీ ఆత్మ సంబంధమైన సాధనకు ఈ యొక్క శరీర సంబంధమైన మనస్సు ప్రయారిటీని ఇవ్వదు. ఇది మొదటిది. దైవ జ్ఞానాన్ని మనుషులు ఎందుకు పొందుకోలేకపోతున్నారు, దైవ జ్ఞానాన్ని ఎందుకు అభ్యాసం చేయలేకపోతున్నారంటే మొట్టమొదటి ఆటంకం లోక జ్ఞానం. ఈ లోక జ్ఞానంలో ఎంత ఉంది? నటన ఉంది, దురాశ ఉంది, వైరం ఉంది, మాలిన్యం ఉంది, లోక మర్యాద ఉంది. ఈ లోక మర్యాదలో ఆచారాలు ఉన్నాయి, మూలపాఠాలు ఉన్నాయి, మోసకరమైనటువంటి నిరర్థకమైన తత్వజ్ఞానం ఉంది. మరి అన్నపానాలు, నియమాలు, పండగలు, అమావాస్యలు, విశ్రాంతి దినాలు, అతి వినయాశక్తి, దేవదూతారాధన ఉంది. దేవదూతారాధన, దర్శనాలు, కళలు, కల్పిత కథలు, ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి మనస్సుతో ఉన్నటువంటి ఈ లోక జ్ఞానముతో దేవుని జ్ఞానం అభ్యసించేదానికి ఆటంకం ఏర్పడిపోయింది. కాబట్టి ఇటువంటి వారు దేవుని జ్ఞానాన్ని అభ్యసించలేరు. అంటే ఈ లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకుని మనము దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోలేము కూడా. అందుకే ఒక మాట రాయబడింది, మరి చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే ఈ మాట రాయబడింది స్పష్టంగా. దేవుని జ్ఞానానుసారముగా
చూడండి, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగుకుండినందున. అంటే దేవుని ఎరగాలంటే ఏ జ్ఞానానుసారంగా దేవుని ఎరగొచ్చు అంటే దేవుని జ్ఞానానుసారంగానే ఎరగాలి. ఈ లోక జ్ఞానానుసారముగా నీవు దేవుని ఎరగాలని ప్రయత్నిస్తే అది సాధ్యపడదనే గ్రంథము ఘోషిస్తుంది, చెప్తుంది, బదులిస్తుంది. ఈ లోక మర్యాద చొప్పున ఇటువంటి నటనతో నీవు దేవుని జ్ఞానాన్ని పొందాలంటే ఆ నటన దేవునికి పనికిరాదు. దురాశతో దేవుని జ్ఞానాన్ని అభ్యసించాలని చూస్తే మరి కొంతమంది డబ్బులు ఇచ్చి దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలని చూస్తారు. కొంతమంది దేవుని జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ వరాన్ని డబ్బులు ఇచ్చి పొందుకోవాలనుకున్నారు. మరి ఫిలిప్పి లాంటి వాళ్ళు, గారడి అనేటువంటి వ్యక్తి, మరి అదంతా కూడా సాధ్యపడలేదు. కాబట్టి ఈ లోక మర్యాదలు, ఈ లోక జ్ఞానంతో మనం దేవుని జ్ఞానాన్ని అభ్యసించలేమని అర్థమైపోయింది. ఇది ఒక ఆటంకం అయిపోయింది. అంటే దేవుని జ్ఞానాన్ని అభ్యసించాలంటే వీటన్నిటిని విడిచిపెట్టాలి. ఫస్ట్ శరీర సంబంధమైన మనస్సును అసలు పూర్తిగా తోసివేయాలి పక్కకి. అప్పుడే దేవుని జ్ఞానం నీకు అర్థమవుతుంది అనేటువంటి విషయం క్లారిటీ వచ్చేసింది మనకి. రెండవ ఆటంకాన్ని మనం గమనిస్తాం. రెండవ ఆటంకం ఏంటంటే ఈ లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నటువంటి మనుషుల యొక్క స్వభావాలు ఏంటి? రెండవది, ఈ లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నటువంటి మనుషుల యొక్క స్వభావాలు. ఇదంతా లోక జ్ఞానం అయితే వీటన్నిటి నుండి నేర్చుకున్నటువంటి మనుషుల యొక్క మాటలు, వీటన్నిటి నుండి నేర్చుకున్నటువంటి మనుషుల యొక్క క్రియలు, వీటన్నిటి నుండి తీసుకొచ్చినటువంటి మనుషుల యొక్క ప్రవర్తన, స్వభావాలు, వ్యక్తిత్వాలు ఈరోజు దైవ జ్ఞానాన్ని ఆటంకపరుస్తున్నాయి, మనుషుల యొక్క హృదయంలోకి వెళ్ళకు. అదేంటంటే చూస్తే, ఒకటి బుద్ధిహీనత, రెండవది భక్తిహీనత, మూడవది వెరితనము, నాలుగవది పశుప్రాయము. ఈ 4 అంశాలను గమనించినట్లయితే ఇవి మనుషుల్లో ప్రవేశించున్నాయి. వీటిని మనం లోపల ఉంచుకొని దైవ జ్ఞానాన్ని అభ్యసించాలని ప్రయత్నిస్తే ఏ వ్యక్తి కూడా దైవ జ్ఞానాన్ని పొందలేడు. ఎందుకంటే బుద్ధిహీనత అనేది ఎటువంటిదో గ్రంథంలో రాయబడి ఉంది. ఒక మాట చూద్దాం. బుద్ధిహీనతను గురించినటువంటి మాట, ఆ యొక్క బుద్ధిహీనత యొక్క లక్షణాలు పరిశీలిస్తాం. అంటే ఇక్కడ రాయబడినటువంటి బుద్ధిహీనత, భక్తిహీనత, వెరితనము, పశుప్రాయం అనేటువంటి ఈ యొక్క స్వభావాలు కలిగిన వ్యక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వారిని మనం ఎలా గుర్తించగలము, వారిని గుర్తించినప్పుడే దైవ జ్ఞానానికి వీరు ఆటంకులుగా ఉన్నారనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. వీరిని గుర్తించినప్పుడే, వీళ్ళ లక్షణాలను బట్టి వీరిని గుర్తించినప్పుడే వీళ్ళని దైవ జ్ఞానం వైపు నడిపించేదానికి కూడా మనకు మార్గము సులువు అవుతుంది. కాబట్టి బుద్ధిహీనులు అనేవాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి మాటను గ్రంథం సెలవిస్తుంది. ఆ మాటను మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 53వ కీర్తనలోకి మనం వెళ్దాం. చూడండి, 1వ వచనం నుండి 5 వచనాలు చదివినట్లయితే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంది. వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానము? దైవ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళకి అసలు దేవుడే లేడనేటువంటి మాట చెప్తున్నారు వీళ్ళు. కాబట్టి ఆ వ్యక్తులకు ఇటువంటి లక్షణాలు ఎవరైనా ప్రదర్శిస్తే వీడు బుద్ధిహీనుడు. ఇటువంటి వ్యక్తికి బుద్ధిహీనత వలన దేవుడి యొక్క ఉనికినే అతను గుర్తించినప్పుడు దైవ జ్ఞానం ఎక్కడ అతను నేర్చుకుంటాడు? కాబట్టి ఈ బుద్ధిహీనుల యొక్క మొదటి లక్షణం ఏంటంటే దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అని చెప్తారు. అంత మాత్రమే కాకుండా వారు చెడిపోయిన వారు, అసహకార్యములు చేయవారు, మేలు చేయవాడు ఒకడును లేడు. అంటే మేలు కూడా వాళ్ళకి తెలియదు బుద్ధిహీనులకి. మరి వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని ఆకాశం నుంచి దేవుడు తొంగి చూస్తాడంట. కాబట్టి బుద్ధిహీనత అనేది ఆ విధమైనటువంటి విధానంతో ఉంటుంది. వీళ్ళని గుర్తించాలి. వారి యొక్క లక్షణాలను బట్టి బుద్ధిహీనుడు ఇతను, దేవుడు లేడు అంటున్నాడు అంటే ఇతను బుద్ధిహీనుడు, ఇతను జ్ఞానాన్ని అభ్యసించలేడు. కాబట్టి ఇతనికి మనం ఏదో విధంగా దైవ జ్ఞానాన్ని బోధించాలంటే, అతనికి బుద్ధిహీనత పోగొట్టాలంటే దేవుడు ఉన్నాడని అతనికి నిరూపించాలి. మనం దేవుడు ఉన్నాడని నిరూపించాలంటే ఆయన అదృశ్య లక్షణాలు కలిగి ఉన్నాడు రా బాబు, నీలాగా నాలాగా ఆయన శరీరధారి కాదు, దేవుడు ఆత్మ అని ఆయనకి చెప్పగలిగిందంత చెప్పి వానిలోనటువంటి బుద్ధిహీనతను ఫస్ట్ తీసేస్తే దేవుని యొక్క జ్ఞానం అతనిలోకి వెళ్ళేదానికి మార్గము సుగమము అవుతుంది. రెండవది భక్తిహీనత. ఈ భక్తిహీనత అనేది ఎలా ఉంటుంది, వారి లక్షణాలు ఏంటి, ఇది కూడా చూడాలి. భక్తిహీనులు అనే వాళ్ళు 73వ కీర్తనలో ఆయన వారి గురించి రాయించి పెట్టున్నాడు. 73వ కీర్తన చూసినట్లయితే 3వ వచనం నుండి 12 వచనాల వరకు ఉంది ఇక్కడ భక్తిహీనుల గురించి. భక్తిహీనులు క్షేమము నాకు అంటబడినప్పుడు గర్వించిన వారు
మరి వారిని బట్టి మస్తరపడితే మరణమందు వారికి యాతన లేవు. వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకుని ఉన్నది. భక్తిహీనుల్లో వాళ్ళ యొక్క గర్వము ఎలా ఉంటుందంటే నక్లీస్ వేసుకున్నట్లుగా మెడలో కంఠహారం వలె గర్వం ఉంటుందంట. వాళ్ళు క్షేమంగానే ఉంటారు, కానీ వస్త్రములు వారు బలత్కారం ధరించుకుంటారు. అంటే వస్త్రాలు ధరించినట్లు వాళ్ళ యొక్క బలత్కారము వాళ్ళు ధరించుకుని ఉంటారు. మరి చూడండి, ఇంకా ఆ భక్తిహీనుల యొక్క ఆలోచనలు, వారి యొక్క లక్షణాలు ఏంటి అని చూసినట్లయితే, క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి. వారి కళ్ళు కొవ్వు పట్టి ఉంటాయండి. వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలత్కారం చేత జరుగు కీడు గురించి మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుతారు. ఇవన్నీ భక్తిహీనుల యొక్క లక్షణాలు. ఆకాశము తట్టు వారు ముఖం ఎత్తుదురు, వారి నాలుక భూసంచారం చేస్తుందంట. భక్తిహీనుల యొక్క నాలుక భూసంచారం అంటే ఏమి? ఇక్కడున్న మాటను తీసుకెళ్లి ఊరంతా చెప్పేస్తారు. ఇక్కడ ఏం జరిగిందో తెలియదు, వాస్తవం చెప్పరు. అవాస్తవాలను ప్రచారం చేస్తూ, భూసంచారం చేస్తూ, గర్వంగా ఉంటూ, ఎగతాళి చేస్తూ, హేళన చేస్తూ, కంఠహారం వల్లే వారి యొక్క మెడలో గర్వాన్ని ధరించుకొని, మరి ఇంకా ఏముంటుందంటే వాళ్ళ యొక్క హృదయంలో బలత్కారాన్ని వస్త్రంలా ధరించుంటారు. వీడే భక్తిహీనుడు అని చెప్తూ 12వ వచనంలో చూస్తే, వారంట ఎలా ఉంటారంటే, వారి జనము వారి పక్షమును చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకును? మహోన్నతికి తెలివున్నదా? వీళ్ళ యొక్క ఆలోచన. అంటే భక్తిహీనుడికి భక్తి లేదు కాబట్టి దేవుడికి మనం చేసే పని ఎట్లా తెలుస్తుంది? ఆయనకేం తెలివితేటలు ఉన్నాయా మనలాగా అని ప్రశ్నిస్తారంట. మరి ప్రశ్నించేటువంటి వీరి యొక్క ఆలోచన చూసి వారు అనుకుందురు, ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు. దేవుడు చక్కగా రాయించున్నాడు. ఇటివారే భక్తిహీనులు అని చెప్తున్నాడు అనమాట. ఇటువంటి అవలక్షణాలు ఎవరిలో కనిపించినా, గర్వము, ఎగతాళి చేయటం, హేళన చేయటం, ఇవన్నీ కూడా భక్తిహీనుల లక్షణాలు. దేవుడు ఉన్నాడా? దేవుడికి తెలివితేటలు ఉన్నాయా? నన్ను చూసే తెలివితేటలు ఉన్నాయా? ఆయన ఉన్నాడా అనేటువంటి హేళన మాటలు చేసేటువంటి, ఇదిగో ఇట్టివారే భక్తిహీనులు అని గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి వాళ్ళ యొక్క లక్షణాలు మనం చూస్తున్నాం. వెర్రితనం. ఈ వెర్రితనం ఎలాగుంటుందంటే, సువార్తకు ఆటంకం కలిగిస్తూ ఉంటారు వీరు. వెర్రి వాళ్ళు ఏంటంటే, సువార్తకు మనుషుల ఆత్మలను రక్షించేటువంటి శక్తి కలిగినటువంటి సువార్తను ఆటంకపరుస్తూ ఉంటారు వెర్రివారు. ఈ వెర్రివారు గురించి దేవుడు దుఃఖిస్తూ మరి ప్రసంగి గ్రంథంలో ఈ విధంగా రాయించున్నాడు. మరి ప్రసంగి గ్రంథంలో ఇటువంటి వెర్రివారి వలన ఏమి జరుగుతుందని చూస్తే, దేవునికి భూమి మీద, ఆకాశం మరి సూర్యుని కింద అత్యంత దుఃఖకరమైనటువంటి సందర్భం చోటు చేసుకుంటుంది. అదేంటంటే 9వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని కింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. ఎవరయ్యా అంటే వీళ్ళు. వెరితనం ఎలా ఉంటుందంటే, వారి యొక్క లక్షణాలు, వారు హృదయం అంతా చెడుతనమే ఉంటుందంట. మరి చెడుతనంతో నిండి వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెరితనముండును, తర్వాత వారు మృతుల యొద్దకు పోవుదురు, ఇది దుఃఖకరం. కాబట్టి బ్రతికినన్ని దినములు వారు హృదయంలో చెడుతనం పెట్టుకొని ఉంటారు. వీరే వెరివారు. వీరి చెడుతనానికి సువార్త అనేది, ఆ సువాసన దగ్గరికి రానివ్వరులే. మా ఊరికి రావద్దు, నువ్వు ఆ ఊరికి బోర్డు పెట్టేస్తారు, సువార్త ప్రకటించేదానికి సువార్తికులకి ఈ ఊరిలో అవకాశం లేదు. వెర్రివారు. వీరు ఇలాగే జీవితాంతం కాలాన్ని గడిపేసి దేవుడిచ్చిన ఆయుష్కాలంతో మధ్యలోనే రాలిపోయేటువంటి వెర్రివారు. మరొక కేటగిరీ పశుప్రాయులు. మరొక కేటగిరీ ఎవరంటే పశుప్రాయులు. ఈ పశుప్రాయులు ఎలాగుంటారు ఇది కూడా తెలుసుకోవాలి మనం. ఈ పశుప్రాయులు ఎలాగ ఉంటారో, వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందో, వారి స్వభావ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. ఈ పశుప్రాయులు గురించి సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో ఏ విధంగా దేవుడు రాయించున్నాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే ఈ విధమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. ఏమంటే 3వ వచనంలో చూద్దాం, 2వ వచనం నుంచి చూద్దాం. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. ఏమంట? ఒక వ్యక్తి అంటున్నాడు ఇక్కడ, ఒక భక్తుడు, నిశ్చయముగా మనుషులందరిలో నా వంటి పశుప్రాయుడు లేడు. ఎందుకయ్యా అంత మాట అంటున్నాడు అంటే చూస్తే, నరులకున్న వివేచన నాకు లేదు. అంటే వివేచన లేని ప్రతి వ్యక్తి పశుప్రాయుడు.
ఇంకొక మాట, వివేచన, నరులకు ఉండవలసినటువంటి వివేచన అంటే ప్రతి వ్యక్తికి దేవుడు కొంత వివేచన జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఆ విషయాన్ని మనకు యోబు గ్రంథము 30:11 రాయించున్నాడు. ఏమని? మరి భూజంతువుల కంటే నీకు బుద్ధిని అధికముగా ఇచ్చున్నాడు, ఆకాశ పక్షుల కంటే నీకు వివేకాన్ని ఇచ్చున్నాడు, వాటికంటే అధికముగా నీకు ఇచ్చున్నాడు. అంటే సాధారణమైనటువంటి ప్రతి మనిషికి కొంత జ్ఞానము కొంత బుద్ధి ఉంది. కానీ పశుప్రాయుడు ఏమిటంటే ఆ కొంత జ్ఞానము ఆ కొంత బుద్ధి వివేచన కూడా ఉండదు వీడికి. కాబట్టి మనుషులందరిలో నేను పశుప్రాయుడిని అనేటువంటి మాట ఎందుకు చెప్తున్నాడంటే నరులకున్న వివేచన నాకు లేదు. అంటే నరుల్లో ఉండవలసినటువంటి ఆ లక్షణాలు కొంచెం కూడా లేవు కాబట్టి నేను పశుప్రాయుడిని. ఈ యొక్క పశుప్రాయం నాలుగు ఎలా ప్రవేశించిందని ఆలోచించినట్లయితే నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడిని కాదు. అంటే జ్ఞానాభ్యాసం అభ్యసించలేదు, జ్ఞానాన్ని ప్రాక్టీస్ చేయలేదు. అసలు ఏ జ్ఞానాన్ని అంటే చూస్తే పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం పొందలేదు. ఎందుకంటే ఈ పశుప్రాయుడు పరిశుద్ధ దేవుని గురించినటువంటి జ్ఞానాభ్యాసాన్ని సాధన చేయలేదు, దాన్ని పొందుకోలేదు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు పశుప్రాయులు. నరులకున్నటువంటి మరి ఇంగిత జ్ఞానము కూడా వీళ్ళకి ఉండదు. అరే మనిషివా పశువు అంటారు కొంతమందిని చూస్తే, అంటే పశువులాగా ప్రవర్తిస్తారు. ఇడ్ ఈగో, సూపర్ ఈగో అని ఉంటుందన్నమాట. ఇడ్ అంటే పశుప్రాయం సైకలాజికల్లో ఉందన్నమాట. ఈ మాట సైకలాజికల్ గా చూస్తే ఇడ్ అని ఎవరైతే ప్రదర్శిస్తారో వాడు పశుప్రాయుడు అనమాట. వాడికి ఏం తెలియదు. అటువంటి తత్వాన్ని పశుప్రాయుడు అంటున్నాడు. ఇంకా పశుప్రాయుడని ఎవరిని అంటారని చూస్తే ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గ్రంథకర్త ఈ విధంగా రాసి ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనంలోకి వెళ్ళినట్లయితే పశుప్రాయులని ఎవరిని పిలుస్తారు అని చూసినట్లయితే వారి యొక్క లక్షణాలను చూస్తున్నాం. 8వ వచనం, జనులు కేవలం పశుప్రాయులు, అవివేకులు. అంటే వివేకం కూడా లేదు వీళ్ళకి. ఇందాక వివేచన లేదు, వివేకం కూడా లేదు. అంటే జనులు కేవలం అవివేకులు, అంటే అవివేకతను ప్రదర్శిస్తున్నారు. అవివేకతను ప్రదర్శించేది వారు ఎవరయ్యా అంటే అవివేకులు ఎవరయ్యా అంటే అవిధేయులు ఎవరయ్యా అంటే అవిశ్వాసులు ఎవరయ్యా అంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవతను అనుసరించి దాని ప్రేరణను అనుసరించి ఎవరైతే నడుచుకుంటున్నారో వారు అవివేకులు అవుతారు. కాబట్టి ఇక్కడ అవివేకులు బొమ్మల పూజల వలన వచ్చు జ్ఞానం వ్యర్థం అనేసాడు దేవుడు. ఏమంట? ఎవరు ఈ యొక్క పశుప్రాయాలు అంటే జనులు కేవలం పశుప్రాయాలు అన్నాడు. ఎందుకంటే బొమ్మలను పూజిస్తా అన్నారంట. ఈ బొమ్మలు పూజించే దాని వలన వచ్చే జ్ఞానం వ్యర్థం. అంటే బొమ్మలను, మట్టి బొమ్మలను, బంగారు బొమ్మలను ఈ విధమైనటువంటి విధానంతో మన చేతులతో మనం చేసి వాటిని పూజించే ప్రతి వ్యక్తి పశుప్రాయుడుగా గ్రంథం సెలవిస్తాం. మరి కొంతమంది ఈ విధంగా దేవోక్తి లేనటువంటి పశుప్రాయాలు మనం చూసాం ఇప్పటి వరకు. కానీ దేవోక్తి ఉన్నటువంటి పశుప్రాయాలు కూడా మనం చూడవచ్చు. ఆ విషయాన్ని కూడా గ్రంథం సెలవిస్తుంది. దేవోక్తి ఉంటుంది, చేతిలో బైబుల్ ఉంటుంది, కానీ వాడు కూడా పశుప్రాయుడు అయి ఉంటాడు. అది ఎలాగా? మనందరూ డౌట్ రావచ్చు. బైబుల్ ఉంటుంది, వాళ్ళంటే బైబుల్ తెలియదు, జ్ఞానం తెలియదు, బొమ్మలను పూజిస్తున్నారు, ఏదో చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పశుప్రాయులేరు. దేవుని గురించి పరిశుద్ధ జ్ఞానం గురించి అభ్యాసం చేయలేదు, సాధన చేయలేదు, కాబట్టి వాళ్ళు పొందుకోలేదు కాబట్టి వాళ్ళు పశుప్రాయులు. మరి సాధన చేసి నేర్చుకుని కూడా కొంతమంది దేవుని భక్తుల్లో కూడా పశుప్రాయాలు ఉంటారంట. వారు ఎవరైనా చూస్తే కీర్తనల గ్రంథం 73వ అధ్యాయము 14వ వచనం నుండి 22 వచనాల వరకు చదివితే అక్కడ కొంతమంది పశుప్రాయాలను దేవుడు చూపిస్తాడు. వాళ్ళు ఎవరయ్యా అంటే మరి భక్తిహీనులను చూస్తారంట. వీరు భక్తిహీనులను చూసి నీ భక్తిని నువ్వు కొనసాగించుకోవచ్చు కదా, అలా కాదు, ఆ భక్తిహీనుని చూసి మస్తరపడతారంట. నేనేమో మంచిగా బ్రతుకుతున్నాను, దేవుని భక్తితో బ్రతుకుతున్నాను, నా చేతులు శుభ్రపరచుకుని బ్రతుకుతున్నాను, నాకు ఎప్పుడు చూసినా కష్టాలే, ఈ దేవుడు నాకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు, వాడు చర్చికి వెళ్ళడు, ఏం వెళ్ళడు, అనేకమైనటువంటి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు, వానికి ఏమో ఏది కొదవలేదు, వాడి జీవితంలో నెమ్మది ఉంది, నా జీవితంలో నెమ్మది లేదని భక్తిహీనుని చూసి మస్తరపడేటువంటి ప్రతి వ్యక్తి పశుప్రాయుడు. ఇది కూడా గ్రంథంలో రాయబడింది. చూడండి అక్కడ 73వ కీర్తన చూడండి. ఎలా అనుకుంటారో పాపం. చూస్తే 73వ కీర్తన 14వ వచనం నుండి చూసినట్టే 13వ వచనం, నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే అనుకుంటాడంట. అందుకే ఈ మాటను రాస్తూ యేసు మరి దేవుడు ఇక్కడ
ఒక మాట రాస్తున్నాడు, ఇదే 73:3లో చూసి, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించిన వారిని బట్టి నేను మస్తరపడితిని. అంటే ఒక గర్వాంధుని చూసి, ఒక భక్తిహీనుని చూసి నువ్వు మస్తరపడ్డావంటే ఒక భక్తుడుగా నీవు కూడా భక్తిహీనుడివే, నీవు పశుప్రాయుడివే. ఇది గ్రంథం సెలవిస్తుంది. ఆ మాటను మనం చెప్పింది కాదు, కానీ ఇవన్నీ చూసిన తర్వాత వారి యొక్క నశించే స్థితిలో వాళ్ళు ఉన్నారు భక్తిహీనులు. ఈ పశుప్రాయాలు దేవుడు వాళ్ళు కాలు జారే ప్లేస్లోనే వాళ్ళు పెట్టున్నాడనే విషయం వీళ్ళు మర్చిపోయి ఆ స్థితిని కోరుకునే ప్రతి వ్యక్తి పశుప్రాయుడే. క్రైస్తవుడు ఈరోజు దురాశకు పోయేటువంటి క్రైస్తవుడు కూడా పశుప్రాయుడే అని గ్రంథం సెలవిస్తుంది ప్రియులారా. ఆ మాటలు 22లో మనం చూసినట్లయితే 21వ వచనంలో 73:21లో, నా హృదయము మస్తరపడిను. ఎందుకు పశుప్రాయుడు క్రైస్తవుడు ఒక భక్తుడు అంటే హృదయం మస్తరపడింది. ఎవరిని చూసి? భక్తిహీనుని చూసి. హృదయం మస్తరపడింది ఎవరిని చూసి? గర్వాంధుని చూసి. హృదయం మస్తరపడింది ఎవరిని చూసి అంటే హేళన చేసేవాడు, అబద్ధికుని చూసి. వాని యొక్క స్థితి నశించే స్థితి నీకు తెలియదా? వాడిని చూసి మస్తరపడితే నీవు కూడా అదే స్థితిలోకి వెళ్తావు అనేటువంటి తెలియక మస్తరపడుతున్నటువంటి పశుప్రాయుడు దేవుని సేవకుడు కూడా ఉండవచ్చు, దేవుని విశ్వాసులు కూడా ఉండవచ్చు. కాబట్టి ఆయన అంటున్నాడు ఇక్కడ, నా హృదయము మస్తరపడిను, నా అంతరంద్రియములలో నేను వ్యాగులు పడితిని, నేను తెలివి లేని పశుప్రాయుడినైతిని. కాబట్టి పశుప్రాయులు లోకంలోనే కాదు, క్రైస్తవుల్లో కూడా పశుప్రాయాలు ఉన్నారు అనేటువంటి మాట, ఆ లక్షణాలు క్రైస్తవుల్లో కూడా కనిపిస్తే వాళ్ళు పశుప్రాయాలు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ వారి యొక్క లక్షణాలు. వారి యొక్క లక్షణాలు ఇటువంటివి అయినప్పుడు మరి ఈ లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నటువంటి ఇటువంటి స్వభావం కలిగినటువంటి మనుషుల మాటలు ఎలాగుంటాయని తెలుసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ వీటిని బట్టి వీరు భక్తిహీనులు, వీరు బుద్ధిహీనులు, వీరు వెర్రివారు, వీరు పశుప్రాయాలు అని తెలుసుకున్నాం. కానీ వీరి మాటలు ఎలాగుంటాయి? బుద్ధిహీనత, భక్తిహీనత, వెర్రితనము, పశుప్రాయాల యొక్క మాటలు ఎలాగుంటాయని చూస్తే వీరు జ్ఞానాతిశయము కలిగిన వారు. వీరి మాటల్లో ఏముంటదంటే జ్ఞానాతిశయం ఉంటుంది. ఆ జ్ఞానాతిశయంలో ఒక మాటను చూద్దాం. యోబు గ్రంథము చూడండి, ఒక్కొక్క రెఫరెన్స్ చూసుకుంటూ 7 పాయింట్లోనే చూసి ముగించేస్తాను. ఒక్కొక్క రెఫరెన్స్కు ఒక్కొక్క మాటను చూద్దాం. యోబు గ్రంథము 21వ అధ్యాయం 14వ వచనం చూస్తే వీరి జ్ఞానాతిశయము, వీరి మాటలు ఎలా ఉంటాయంటే 16వ వచనాన్ని చూసినట్లయితే 14వ వచనం, వారు నీ మార్గములను గురించి జ్ఞానము మాకు అక్కర్లేదంటారంట. దేవుని మార్గాన్ని, దేవుని జ్ఞానం మాకు అక్కర్లేదంటారు. వీళ్ళ మాటలు అంటే వాళ్ళకి ఈ యొక్క జ్ఞానాభ్యాసం ఎందుకు దొరకటం లేదంటే దేవుని మాటలను అంట వారు ఏ విధంగా ఎగతాళి చేస్తున్నారు చూడండి. వారు అంటారంట, నీ మార్గమును గురించిన జ్ఞానం మాకు అక్కర్లేదు, ఓ దేవుని మాటలు మాకు అక్కర్లేదు పోండయ్యా అంటారంట. నీవు మమ్మును విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. వీళ్ళ మాటలు ఇలా ఉంటాయి. కాబట్టి ఇటువంటి వారికి జ్ఞానము దొరుకుతుందా? దొరకదు. దేవుని జ్ఞానాన్ని వ్యతిరేకించి నీ జ్ఞానం మాకొద్దు, నీ మార్గం మాకొద్దు పో అంటే వాళ్ళకి జ్ఞానము రాదు. మరి రెండవదిగా చూస్తే తెలివి. వీళ్ళు తెలివితో టాలీ చేస్తారు దేవుని తెలివిని. అదే 73వ కీర్తనలో ఆ మాట రాయబడి ఉంది. వీరి తెలివితో దేవుని తెలివిని టాలీ చేసి వాళ్ళు అంటారంట. ఏమని అంటారు అని చూసినట్లయితే 73వ కీర్తనలోకి వెళ్ళినట్లయితే వారి యొక్క ఆలోచన ఎలా ఉందంటే 11వ వచనంలో, దేవుడు ఎట్లు తెలుసుకును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు. వారి మాటలు ఎలా ఉంటాయి? మనం ఇన్ని పనులు చేస్తున్నాం, చెడ్డ పనులు చేస్తున్నాం, మంచి పనులు చేస్తున్నాం, దేవునికి ఎట్లా తెలుసు? ఆయనకి అసలు మనలాగా తెలివి ఉందా? ఈ విధంగా మాట్లాడేటువంటి వాళ్ళకి దైవ జ్ఞాన అభ్యాసం జరగదు, దేవుని జ్ఞానం అందదు. మరి ఇంకొక వ్యక్తిని, 3వ వ్యక్తిని చూసినట్లయితే దేవుని ఉనికినే ప్రశ్నిస్తారంట వీళ్ళు. దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు ఉన్నాడా భూమి మీద? ఆయన చూస్తున్నాడా అనుకుని ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 8వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే దేవుడు లేడని బుద్ధిహీనుడు మరిచి దుష్కార్యాన్ని ఇంకా ఎక్కువ చేస్తాడంట. అందుకే దేవుడు అంటున్నాడు, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు. దేవుడు లేడనుకొని చెడుని ఇంకా అధికంగా చేసే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. చూడటం లేదు కదా, ఆయన లేడు. ఒకవేళ ఆయన అంటే
మనం చేసేటువంటి తప్పుకి వెంటనే శీఘ్రముగా శిక్ష కలిగితే దేవుడు ఉన్నట్టు. కానీ నీలాగా నాలాగా దేవుడు అలాగా ఉండడు. మనుషుడు ఏమి విత్తనం విత్తునో ఆ పంటను కోయను అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని దీర్ఘశాంతం కనిపెడుతుంది మారు మనసు కోసం. కానీ ఆ గ్యాపులోని వీళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుడు కూడా చెడ్డవాడేమో, మనం మన తప్పులు చేస్తుంటే ఆయన కూడా మనల్ని ఖండించలేదు కాబట్టి ఆయన కూడా అలాంటి వాడేమో అని అధికంగా తప్పులు చేసేవారు. కాబట్టి దేవుడు అసలు లేడు అనేటువంటి ఆలోచన కలిగిన వారు. మరి యిర్మీయా గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే 5వ అధ్యాయము యిర్మీయా గ్రంథాన్ని చూద్దాం. యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయము ఈ యొక్క మాట చక్కగా వివరణాత్మకంగా ఉంటుంది. 11వ వచనంలో చూస్తే 5వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే వీరు అంటారంట, వాళ్ళ సేవకులు ప్రవక్తలు వచ్చి దేవుని మాటలు చెప్పినప్పుడు వీరు ఏమంటారంటే, వారు పలుకువాడు యెహోవా కాడనియు, ఈ మాటలు చెప్పేది ఒక ప్రవక్త వచ్చి మాట్లాడితే అసలు పలుకువాడు యెహోవా కాడనియు, ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమైనను కరువైనను మనం చూడమనియు, ప్రవక్తలు గాలి మాటలు పలుకుదరనియు ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు, తాము చెప్పినట్లు తమకు కలుగునని చెప్పుదురు. దేవుడు మాటలు హెచ్చరికగా వచ్చినప్పుడు అదంతా ఒట్టిదే. సేవకులు ఏదో చెప్తుంటారు, మమ్మల్ని టార్గెట్ చేసి చెప్తున్నారు, కానీ బైబిల్లో ఆ మాటలన్నీ ఏం లేవు. కావాలని చెప్పాడు అయ్యగారు, దేవుడు లేడు ఏం లేడు అనేటువంటి ఆలోచన కూడా వీళ్ళు ఉంటుంది. కాబట్టి వాళ్ళకి దైవ జ్ఞానం అందదు. కాబట్టి ఇక్కడ ఇంకొక వ్యక్తిని చూద్దాం. ఇక్కడ దేవుని ఉనికినే ప్రశ్నించేవాడికి దేవుని జ్ఞానం ఎక్కడ వస్తుంది? రాదు. దేవుడు ఉన్నాడా అనే వ్యక్తికి దేవుని జ్ఞానం అందదు. మరి ఇంకొక వ్యక్తిని చూస్తే 4వ వ్యక్తి యెషయా గ్రంథము చూడండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం చదివితే ఇక్కడ ఒక విచిత్రమైన వ్యక్తిని మనం చూస్తాం. విచిత్రమైన మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులను మనం చూడగలం. 3వ వచనంలో చూస్తే, వారు తోటలలో బలి అర్పణను అర్పించుచు ఇటుకల మీద ధూపం వేయుదురు. ఎవరు? దేవుని యొక్క ఉనికిని ప్రశ్నించేవారు, దేవుని యొక్క పరిశుద్ధతను ఇక్కడ ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఎలా ప్రశ్నిస్తారంటే, వాళ్ళు తోటల్లో మరి బలి అర్పణ అర్పింతురంట, ఇటుకల మీద ధూపం వేయుదురంట. నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగజేయుచున్నారు. వారు సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసము తించుందురు. అసహ్య పాకములు వారి పాత్రలో ఉన్నవి. వారు మా దరిదాపునకు రావద్దు, ఎడముగా ఉండుము అంటే దేవునితో చెప్తారంట, మా దరిదాపుకు రావద్దు. కానీ వాళ్ళు తినేది పంది మాంసం. వాళ్ళ యొక్క పాత్రలో అసహ్య పాకాలు ఉన్నాయి. ఇటుకల మీద దేవతామూర్తులను పెట్టేసి బలి అర్పించుకుంటున్నారు. అటువంటి గలీజు పనులు వాళ్ళు చేస్తూ దేవునితో అంటారంట, వాళ్ళు ఉండే సమాధుల్లో దేవునితో అంటున్నారంట, మా దరిదాపునకు రావద్దు, ఎడమగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నా నాసిక రంధ్రములకు పొగవలే దినమంతయు మండుచుండు అగ్ని వలె ఉన్నారు. దేవుడు ఎంత మాట చెప్పేశాడు చూడు. దేవుడి కంటే వీళ్ళు పరిశుద్ధులంట, కాబట్టి నువ్వు నా దరిదాపుకు రావచ్చు. ఇటువంటి వారికి దేవుని జ్ఞానం అందదు. కాబట్టి అది 5వ కేటగిరీలోకి వెళ్దాం. 5వ కేటగిరీలో దేవుడు యెషయా గ్రంథంలోనే 55వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధమైన మాట రాస్తున్నాడంటే ఆ విధమైనటువంటి ఆలోచనలతో ఎవరు ఉన్నారనే కాబట్టి ఈ మాట రాశాడు. ఏ ఆలోచన చూస్తే, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అన్నాడంటే, ఎవరో దేవుని తలంపులని కంటే కూడా మా తలంపులు గొప్పవని చెప్తున్నారు కాబట్టి ఆ మాట రాసింది. దేవుడు ఏమంటున్నాడు, కానీ నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా కంటే మనుషులు తమ త్రోవలను చూసుకుని తమ తలంపులు చూసుకుని దేవుని త్రోవల కంటే మా తలంపులు మా త్రోవలు గొప్పవని చెప్పుకునేవారు కూడా ఉన్నారు. వారికి ఈ జ్ఞానము అందదు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇంకొక వ్యక్తిని 6వ వ్యక్తిని చూపిస్తాను. ఆ 6వ వ్యక్తి ఎవరంటే యెహెజ్కేలు గ్రంథంలోకి వెళ్దాం. యెహెజ్కేలు రాసినటువంటి గ్రంథం 33వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. యెహెజ్కేలు 33 అధ్యాయము 17వ వచనంలో చూసినట్టయితే ఇంకొక కేటగిరీ ఇక్కడ మనకు మరి దర్శనం ఇస్తుంది. ఆ కేటగిరీ ఏంటంటే దేవుణ్ణి అన్యాయస్తుడుగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ కేటగిరీ చూడండి, ఆయనను నీ జనులు యెహోవా మార్గమును న్యాయము కాదని అనుకుందురు. ఈ జనులు అనుకుంటారంట యెహోవా మార్గం న్యాయమైనది కాదు, అయితే వారి ప్రవర్తనే కదా అన్యాయమైనది. దేవుడు అంటున్నాడు,
ఇదేంటి వీళ్ళు నా మార్గాన్ని న్యాయమైనది కాదంటున్నారు, వీరి ప్రవర్తనే కదా అన్యాయమైనది, వీళ్ళు తెలుసుకోలేదు. కాబట్టి వీళ్ళకి కూడా దేవుని జ్ఞానము అందదు. మరి చూడండి, ఇంకొక కేటగిరీ, 7వ కేటగిరీని చూపిస్తాను. ఈ 7వ కేటగిరీ వాళ్ళకి కూడా దైవ జ్ఞానం అందదు. ఎందుకయ్యా అంటే చూడండి, వీళ్ళు అతిశయం ఉంటుంది ఎక్కువగా. ఏమి అతిశయం ఉంటుంది అంటే 3 అతిశయాలు ఉంటాయి. ఒకటి జ్ఞానాతిశయము, బలాతిశయము, రెండవది ధనాతిశయము. ఈ 3 అతిశయాలు కలిగిన వారికి కూడా జ్ఞానము అందదు, దైవ జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ప్రశ్నిస్తూ దేవుడు ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో ఈ విధమైనటువంటి మాట రాయించి ఉన్నాడు. అదేంటంటే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి మరి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఇది అనమాట. అంటే ఈ విధంగా అతిశయించే వాళ్ళకు కూడా దేవుని జ్ఞానం అందదు. జ్ఞానం ఉంది, నాకు ఎక్కువ జ్ఞానం ఉంది అని చెప్పి అనేకులను నాశనం చేస్తారు ఆ జ్ఞానం ఉపయోగించి. దానిలో క్షేమాభివృద్ధి ఉండదు. ప్రేమ క్షేమాభివృద్ధిని కోరుతుంది, జ్ఞానము అతిశయపడుతుంది. ఈ అతిశయం వలన బలహీనులైనటువంటి సహోదరులు అనేకులు నశించిపోతారు, దేవుని సన్నిధి నుంచి దూరపరచబడతారు. నీ జ్ఞానాతిశయం వలన, బలాతిశయము, నీ బలము వలన ఒకరిని బలహీనుల నాశనం చేస్తావు. కాబట్టి బలాతిశయము, శౌర్యము, యుద్ధములో నాకే విజయము, నేనే గెలవగలను అనుకునేటువంటి బలాతిశయం కూడా పనికిరాదు. ధనముందని విర్రవీగేసి దేవుని మరిచిపోయి దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా కోరుకునే వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు. కానీ వీటన్నిటికీ దేవుడు ఒక ఆన్సర్ చెప్పాడు. వీటన్నిటికీ కలిపి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. అదేంటంటే చూసినట్లయితే వీటన్నిటిని బట్టి చూస్తే నా జ్ఞానాన్ని అందుకోవాలంటే నువ్వేం చేయాలా? ఈ లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే నా జ్ఞానాన్ని నువ్వు పొందగలవా? లేకపోతే మనుషుల స్వభావాన్ని ఆధారం చేసుకుని నా జ్ఞానాన్ని పొందగలవా అంటే లేదు. కిందే ఆ ఇర్మియా గ్రంథంలోనే రాయించున్నాడు. ఆ మాటను చూసినట్లయితే 24వ వచనం, 9వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే ఇర్మియా గ్రంథంలో, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టియే అతిశయించవలను, ఇట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే నీవు దేవుని జ్ఞానాన్ని నేర్చుకోగలిగితేనే దేవునికి ఆనందం. నీవు ఈ జ్ఞానాన్ని అతిశయించి నీ తెలివిని బట్టి అతిశయించకూడదు. దేవుని ఆ యొక్క ఉనికిని ప్రశ్నించే స్థితిలోకి వెళ్ళకూడదు. మరి దేవుని పరిశుద్ధతను, దేవుని న్యాయాన్ని నీవు ప్రశ్నించే పరిస్థితిలో ఉంటే దేవుని జ్ఞానాన్ని నీవు పొందుకోలేవు. దేవుని తలంపులను నీ తలంపులతో పోల్చకూడదు. దేవుని త్రోవలను నీ త్రోవలతో పోల్చి దేవుడు కూడా నా వంటి వాడే అనుకుంటే ఆ జ్ఞానాన్ని నేను పొందుకోలేవు. కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఏం చేయమంటున్నాడంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయించవలను, వాటి యందు అతిశయించాలి. అట్టి వాటిలో నేను ఆనందించువాడునైనటువంటి యెహోవాను అని సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ప్రియులారా, చివరగా ఒక వచనాన్ని చదివి ముగిస్తాను. దేవుని యొక్క ఆనందాన్ని కోరుకుందామా? నీ ఆనందాన్ని కోరుకొని ఈ లోక జ్ఞానాన్నితో ఆనందిస్తూ నరకానికి వెళ్ళిపోతావా? పోకూడదు. దేవుని జ్ఞానం ఏంటో తెలుసుకొని ఆ జ్ఞానమునకు నీవు తలవెక్కినట్లయితే, ఇదిగో మొట్టమొదట నీకు ఆ జ్ఞానము కావాలంటే నువ్వేం చేయాలని గ్రంథము సెలవిస్తుంది. మొట్టమొదట నీవు జ్ఞానివి కావాలని ఆలోచన వస్తే ఏం చేయాలంట? చూసినట్లయితే 19వ అధ్యాయం సామెతల గ్రంథంలో చూస్తే 20వ వచనంలో, నీవు ముందు జ్ఞాని ఒకటికై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము. ఇది మ్యాటర్. నీవు జ్ఞాని అవ్వాలంటే, జ్ఞానాన్ని అభ్యసించాలంటే, మనుషులలో నీ వంటి పశుప్రాయుడు ఉండకూడదంటే, మనుషులలో బుద్ధిహీనత పోగొట్టాలంటే, భక్తిహీనత, వెరితనము ఇవన్నీ తీసివేయాలంటే, వాళ్ళకి జ్ఞాని అవ్వాలనేటువంటి ఆలోచన నీవు పుట్టించాలంటే మొట్టమొదట నువ్వు జ్ఞాని అవ్వాలి. నీవు జ్ఞాని అవ్వాలంటే ఏం చేయాలంట అని చూసినట్లయితే, నీవు ముందు జ్ఞాని ఒకటికై ఆలోచన విని ఉపదేశమును అంగీకరించుము అంటున్నాడు. దేవుని ఆలోచన ఏది ఉందో వినాలి. దేవుని ఉపదేశం, ఇక్కడ చెప్పబడుతున్న ఉపదేశం ఏంటో అంగీకరించాలి.
వినడం మాత్రమే కాదు, అంగీకరించాలి. ఈ ఎప్పుడు జరుగుతుందంటే ఆ విన్న ఉపదేశాన్ని గ్రహించినప్పుడు, ఆ ఉపదేశంలో నీవు గ్రహించిన దాన్ని అనుసరించిన దాన్ని పాటించిన దానిని నీవు సఫలుడయ్యేదానికి, దానిని మంచి లోతైనటువంటి మంచి యోగ్యమైన నేలలో ఆ విత్తనాన్ని నాటినప్పుడు, అప్పుడు దేవుని దైవ బీజం నీలో పడి యోగ్యవంతముగా నీవు ఫలిస్తావు. ఆ ఫలించినటువంటి నీ ఆత్మ ఫలముల వలన నీవు 10 మందికి మేలు చేస్తావు. ఆ 10 మందికి మేలు చేసినటువంటి నీవు జ్ఞానవంతుడు అవుతావు. అట్టి జ్ఞానవంతుడు అని నిన్ను చూసి దేవుడు ఏమంటాడో తెలుసా? ఈ ఒక్క మాటను చదివి ముగిస్తున్నాను. 23వ సామెతల గ్రంథము 23వ అధ్యాయము 15వ వచనం చూస్తే, అట్టి జ్ఞానాన్ని నువ్వు పొందుకున్న తర్వాత ఆయన అంటున్న మాటలను చూస్తే, నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడలా, ఏమంటున్నాడు దేవుడు? నీ హృదయమునకు, నా కుమారుడు అంటున్నాడు. ఎవరైతే జ్ఞానాన్ని పొందుకుంటారో వారు ఆయన కుమారులు అవుతారు. నా కుమారుడా నీ హృదయమునకు మరి జ్ఞానము లభించిన ఎడలా నా హృదయము కూడా సంతోషించు. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరంద్రియములు ఆనందించును అంటున్నాడు. కాబట్టి ఎవరైతే జ్ఞానాన్ని విని ఆ ఉపదేశాన్ని అంగీకరిస్తారో వాళ్ళు జ్ఞాని అవుతారు. అట్టి జ్ఞానం పొందుకున్నటువంటి వారిని చూసి దేవుని యొక్క హృదయము సంతోషిస్తారు. అటువంటి జ్ఞానం పొందుకున్న వాని యొక్క మాటలు, యథార్థమైన మాటలను ఆ పెదాలు పలుకుతుంటే ఆయన యొక్క అంతరింద్రియములు ఆనందిస్తాయి. ఇట్టి జ్ఞానము మనం పొందుకోవాలి. ఈ విధానముతో మనం జ్ఞానాన్ని పొందుకోవాలి, కానీ ఈ లోక జ్ఞానముతో దేవుని జ్ఞానాన్ని పొందలేము. ఈ లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకున్న మనుషుల స్వభావాలతో కూడా దేవుని జ్ఞానాన్ని పొందుకోలేమని నన్ను నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ యొక్క నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తూ, ఈ వాక్యమైనటువంటి మిమ్మల్ని దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.